హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనము పాతకాలం నాటి ఒకటి చిన్న రెసిపీ అండి. అది పప్పు చెక్క. అది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దామండి. దానికోసం అయితే నేను ఒక కప్పు పంచదార తీసుకున్నాను. అదే కప్పుతోటి 1/4 వాటర్ తీసుకున్నాను. అవి రెండిటిని కలిపి మనము స్టవ్ మీద పెట్టుకొని పాకం వచ్చేంత వరకు ఉంచాలండి దాన్ని. లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి మనం అది. ఇదిగోండి చూసిన విధంగా లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా వాటర్ బాయిల్డ్ అవుతూ ఉంటుంది కదా! దీనికోసం అని చెప్పి నేను ఒక 3 ఇలాచీలు తీసుకున్నాను. ఇదిగోండి కచ్చా పచ్చగా దంచుకున్నాను 3 ఇలాచీలు తీసుకొని. మనమైతే ఒక 50 గ్రామ్స్ అంత ఎండు కొబ్బరి తీసుకున్నానండి. సన్న చీలికల్లాగా కోసుకుందాం దాన్ని. దీనిలోకి ఈ పప్పు చెక్కలోకి మనము ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో 1/3 నేను ఎండు శనగపప్పు తీసుకున్నానండి దానికి. ఇదిగోండి ఇక్కడ పాకం అయితే రెడీ అవుతుంది. ఇది మనకి ఎలా తెలవాలంటే పక్కన వాటర్ పెట్టుకొని వాటర్‌లో వేసుకుంటూ చూసుకోవాలి. ఇదిగోండి ఈచ్ ఒక 2 మినిట్స్‌కి ఒకసారి 3 మినిట్స్‌కి ఒకసారి చూసుకుంటూ ఉండాలి. కొంచెం ముదురు పాకం వచ్చినా కానీ మనకి చెక్క అనేది రాదండి. పక్కన ఒక ప్లేట్ పెట్టుకొని దానికి కొంచెం నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం చెక్క పోసుకోవడానికి వీలుగా. నేనైతే నెయ్యి వేసుకున్నానండి. ఇది అనేది ఆప్షనల్ మనకి. మళ్ళీ ఇంకొకసారి దీన్ని పాకం అనేది టెస్ట్ చేసుకుందామండి. ఇదిగోండి చూడండి కొంచెము వచ్చేసింది. ఇంకొక 1 మినిట్ అయితే వచ్చేస్తుందండి పాకం అనేది మనకి. ఇదిగోండి ఇదిగోండి ఇంకొక 1 మినిట్ తర్వాత మళ్ళీ చూసుకుందాము. ఇదిగోండి పాకం అనేది రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా మనకి ఉండనేది రావాలి. ఆ పాకం అనేది గట్టిగా రావాలి. చెక్క అనేది నీట్గా వస్తుందండి. అదిగోండి ఇలా రావాలి. ఇలా వస్తే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది చెక్క అనేది. ఇదిగోండి చూస్తున్నారు కదా! ఇలా వస్తే కనుక పర్ఫెక్ట్గా వస్తుందండి చెక్క. ఇప్పుడు ఇది పాకం వచ్చింది కాబట్టి ఫస్ట్ ఎండు కొబ్బరి మనం తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేసుకుందాము. తర్వాత ఎండు శనగపప్పు ప్లస్ కొంచెము ఇలాచీ పౌడర్ కొట్టుకొని పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకుందాము. ఇది వేడి మీద ఉన్నప్పుడే మనం చెక్క అనేది పోసుకోవాలండి. ఆరిపోతే మాత్రం గట్టిగా అయిపోతుంది. వెంటనే ప్లేట్లోకి అప్లై చేసేసుకోవాలి దీన్ని. వెంటనే వేసేసుకోవాలండి. ప్లేట్లో వేసుకున్న తర్వాత గరిటెతోటి కొంచెం పల్చగా లాక్కోవాలి అది. ఇది ఎండు కొబ్బరి అనేది ఆప్షనల్ అండి, ఎవరికైనా ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా మనము ఎండు శనగపప్పుతోనే చేసుకోవచ్చు చెక్క అనేది. మేము కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఇది 90స్లో పుట్టిన వాళ్ళకైతే పప్పు చెక్క అనేది బాగా తెలుసండి. మరి మా ఏరియాలో అయితే ఇది ఇలానే ఉంటుంది, ఎండు శనగపప్పుతో చేస్తారు. మీ ఏరియాలో ఏం చేస్తారనేది ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి.